హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య హోమ్లీ వర్క్స్. వీడియో ఓపెన్ చేస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు నేను ఏం వ్లాగ్ పెట్టానని చెప్పేసి. అవునండి, మా యోక్షి పాప బర్త్డే వ్లాగ్ అనమాట. బర్త్డే వ్లాగ్ ఎలా సెలబ్రేట్ చేసాము ఏమి అనేది మేము ప్రతిదీ కూడా వీడియో షూట్ చేశాను, చూస్తుండండి. మనకి బర్త్డే అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది ఇంట్లో పూజ చేసుకోవడం, తర్వాత టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడం, స్కూల్కి వెళ్ళి చాక్లెట్స్ పంచడం, మళ్ళీ ఈవినింగ్ అయితే కేక్ కట్ చేయడం. ఇది 90s కిడ్స్కి తెలిసిన బర్త్డే వ్లాగ్స్ అనమాట. బర్త్డేస్ మనం సెలబ్రేట్ చేసుకునేది ఇలానే చేసుకుంటాము. మేము ఇప్పటికీ కూడా అలానే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. నేను కానీ ప్రకాష్ బర్త్డేస్ కానీ మార్నింగ్ టెంపుల్కి వెళ్తాం, ఈవినింగ్ కంపల్సరీగా కేక్ కట్ చేస్తాం అనమాట. అలా చేస్తేనే బర్త్డేస్ అనేది మంచిగా అనిపిస్తుంది, మనకు కూడా ఎప్పటికీ మెమొరీస్గా కూడా ఉంటుంది అనమాట. కాబట్టి ఇంకా ఫస్ట్ బర్త్డే యోక్షి బర్త్డే కాబట్టి ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. కాబట్టి మేమైతే ఇంట్లో ఫస్ట్ పూజ చేసేసుకొని టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. పాప బర్త్డే వచ్చేసి March 4th ట్యూస్డే, కాబట్టి ట్యూస్డే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దామనేసి అనుకున్నాం అనమాట. మా ఇంటి దగ్గరలోనే ఉందన్నమాట టెంపుల్. ఫస్ట్ మేము వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బర్త్డే గర్ల్ కాబట్టి తన పైన ఎక్కువ ఫోకస్ పెట్టాలి కాబట్టి తను బాగా ఆడుకుంటూ ఉంటే నేను చిన్నగా క్లిప్ తీసాను అనమాట వీడియో. ఈ డ్రెస్ వచ్చేసి మా పాప చిన్న పాప పుట్టింటికలప్పుడు చిన్నత్తమ్మ తీసుకొచ్చిందనమాట. చాలా కంఫర్ట్గా ఉంటుంది, నెట్టెడ్ డ్రెస్ కానీ చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అందుకు ఇది వేసేసాను అనమాట. ఇద్దరికి కూడా మంచిగా ఉంటుంది, సేమ్ కలర్సే వేసాను ఇద్దరికి. తర్వాత ఈవినింగ్ కూడా సేమ్ డ్రెస్లే వేసాను, అది కూడా చూస్తూ ఉండండి. తర్వాత వచ్చేసి యోక్షి పాప అది ఇట్స్ మై ఫస్ట్ బర్త్డే అని టీషర్ట్ తీసుకున్నాను అనమాట. అది బర్త్డే రోజు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇది మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట. చాలా బాగుంది, పాపకు కూడా కంఫర్ట్గా ఉంటుంది, బర్త్డే రోజు కొద్దిగా మంచిగా స్పెషల్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఇట్స్ మై ఫస్ట్ బర్త్డే టీషర్ట్ చాలా బాగా అనిపించింది, పాపకు కూడా వేసుకుందనమాట. ఇంకా తర్వాత ఆడుకుంటూ ఉంటే చిన్న చిన్న క్లిప్ తీసాను అనమాట. తన బర్త్డే కాబట్టి తన స్పెషల్ వీడియో అంతా కూడా. తర్వాత వచ్చేసి బర్త్డేకి ఈవినింగ్ కేక్ కట్ చేసి అందరినీ కూడా పిలిచామన్నమాట. ప్రకాష్ వాళ్ళ కొలీగ్స్ కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను భోజనాలు ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా కొంతమంది వెజ్ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా, నిఖిత అనే అమ్మాయి ఉందన్నమాట మా తెలిసిన వాళ్ళు. తర్వాత ఎవరైనా వేరే వాళ్ళు కూడా వస్తే కష్టం అవుతుంది, నాన్ వెజ్ తినకుండా ఉన్న వాళ్ళని పన్నీర్ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట. అంటే ఎక్కువ మంది ఏం కాదు, ఒక 15 to 16 మెంబర్స్ దాకా బిర్యానీ చేస్తున్నాను అనమాట. అది చేయడం ఈజీ అనుకుంటాం కానీ కాదు, చాలా కష్టమే అనమాట. కానీ నాకు చేయాలనిపించింది అనమాట, నా చేత్తో చేసి పెట్టాలి అనేసి అనుకున్నాను కాబట్టి చేయాలి అని ఫిక్స్ అయిపోయినాను. ఇంకా ప్రకాష్ కూడా కొద్దిగా హెల్ప్ చేసినాడనే చెప్పొచ్చు, ఎందుకంటే బిర్యానీ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ కదా, మన అంత చేయడం తిప్పడం అంత ఈజీ కాదు. కొద్దిగా బాగా హెల్ప్ చేసినాడు ప్రకాష్ కూడా. ఇంక నేను బిర్యానీ అయితే చేసేసాను. ఇంకా అత్తమ్మ వచ్చేసి చికెన్ కర్రీ చేసిందనమాట. అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా వచ్చినారు బర్త్డేకి. అమ్మ నాన్న అయితే రాలేకపోయినారు అనమాట, కొద్దిగా పని ఉండడం వల్ల అయితే రాలేకపోయినారు. నేను బిర్యానీ అంతా కూడా చేసేసాను. ఇంకా తర్వాత వచ్చేసి అత్తమ్మ చికెన్ కర్రీ చేస్తూ ఉంది అక్కడ. ఇంక ఇక్కడ నేను బర్త్డే అంతా డెకరేషన్ చేద్దాము అనేసి అనుకున్నాను అనమాట. నేను ఇక్కడంతా చూపిస్తున్న క్లిప్స్ అన్నీ వచ్చేసి నేను ఒక 2-3 days బ్యాక్ అవంతా కూడా బెలూన్స్ అన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట. బర్త్డే రోజు అయితే ఇంకా చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళతో కుదరదు, అందులో నేను భోజనాలు కూడా రెడీ చేయాలి కాబట్టి ఇవంతా డెకరేషన్ అప్పటికప్పుడు చేసుకోవాలంటే టైం టేకెన్, వేస్ట్ అయిపోతుంది టైం అంతా కూడా. మనకి ఆ టెన్షన్లో అసలు సరిగ్గా చేసుకోలేకపోతాము అని చెప్పేసి నేను ముందు ఒక 2-3 days నుంచి ఒక్కొక్కటి కూడా అన్నీ కూడా ఇలా బెలూన్స్ ఆర్చ్ లాగా చేసుకోవడం కానీ, బాక్సెస్ ఓఎన్ఈ 1 కదా పాపది బర్త్డే కాబట్టి ఓఎన్ఈ అని పెట్టేసి దాంట్లో 4 బెలూన్స్ లాగా వేద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. కొద్దిగా మంచిగా డెకరేషన్ అయితే బాగా చేసుకోవాలి అనుకున్నాను అనమాట. ఎందుకంటే మేము ఇక్కడే ఎవరు రావడం లేదు కానీ పాపకి మాత్రం మెమొరీగా ఉండాలి అని చెప్పేసి ట్యూస్డే పడడం వల్ల తనకి లీవ్ దొరకలేదనమాట. తిరుపతికి వెళ్ళి మంచిగా సెలబ్రేట్ చేసుకుందాము అంటే ఇంకా అక్కడ చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఇక్కడే ఉన్నా కానీ డెకరేషను అంతా కూడా మంచిగా జరగాలి, మంచిగా ఉండాలి అనేసి అనుకున్నాను అనమాట. కాబట్టి బాగా సెలబ్రేట్ చేసుకుందాంలే అనేసి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. బెలూన్స్ అన్నీ కూడా నేను ముందే టై చేసేసాను. ఇవంతా కూడా ఇట్లా స్టాండింగ్ బెలూన్స్ అన్నీ పెట్టాలి అనుకున్నాను అనమాట. బెలూన్ పైన 1 అని పెడితే మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి కింద ఒక బెలూన్కి వచ్చేసి వాటర్ వేసి ఇట్లా పెట్టాను అనమాట. అక్కడ మనకి అప్పుడు పెడితే ఇట్లా స్టాండింగ్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆర్చ్ కావాల్సిన డెకరేషన్ అంతా కూడా నేను ఇవన్నీ అన్నీ కూడా మీషోలోనే తీసుకున్నాను అనమాట. నేను వచ్చేసి బర్త్డే థీమ్ వచ్చేసి బటర్ఫ్లై థీమ్ చేద్దాము అనేసి అనుకున్నాను అనమాట. కాబట్టి అప్పటికప్పుడు ఇవన్నీ అయితే కుదరదు అని చెప్పేసి కొద్దిగా డెకరేషన్ మాత్రం మంచిగా చేయాలి అని ఫిక్స్ అయినాము. కాబట్టి బర్త్డే కావాల్సినవన్నీ కూడా నేను ముందే తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను ఒక ముందు 2-3 days నుంచే ఇవన్నీ రెడీ చేస్తూ ఉన్నాను అనమాట.
వీళ్ళు స్కూల్కి ప్రకాష్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ చేసి రెడీగా పెట్టేస్తే మన బర్త్డే రోజు కొద్దిగా ఈజీ అవుతుంది అని చెప్పేసి ఇలా అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకునేసినాను. బర్త్డేకి కేక్ కటింగ్ కూడా బాక్స్కి ఒక చున్నీ తీసుకొని అంతా డబల్ టేప్తో ర్యాప్ చేసేసి తర్వాత హ్యాపీ బర్త్డే అని బ్యానర్ డబల్ టేప్ హెల్ప్తో అంతా అంటించేసానమాట. అన్నీ కూడా ఇలా రెడీ చేసేసిన తర్వాత ఇంక మనకి బర్త్డే రోజు డబల్ టేప్తో అతికిచ్చేస్తే సరిపోతుంది. ఇవంతా కూడా బెలూన్స్ ఊపడము అవన్నీ చేసుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఆ రోజే అందులో టెన్షన్ అయిపోతుంది. కేక్ కట్ చేయాలనిపిస్తుంది, ఎలాగో అలాగా ఉన్నిలే అని అప్పటికప్పుడు అనిపించేస్తుంది అనమాట. ఇవన్నీ మనం ముందే అరేంజ్ చేసేసుకుంటే అప్పుడు జస్ట్ డబల్ టేప్ తీసుకొని అతికిచ్చేయడం మాత్రమే కాబట్టి ఈజీగా చేసేయచ్చు అనమాట. నాకు లిటరల్లీ ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట ఇవంతా డెకరేషన్ చేయడం. ఇవన్నీ ఎందుకంటే నేను ముందే ఒక రోజులు చేసేసుకున్నా కాబట్టి ఏమంత ఇబ్బంది ఏమి అనిపించలేదు. డెకరేషన్ కూడా ఏమి అంత ఇబ్బంది పెట్టలేదని చెప్పాలి. పాప కూడా బాగా పడుకోయిందనమాట నేను డెకరేషన్ చేసేటప్పుడు కూడా. కొద్దిగా ఏడ్చినా కానీ అత్తమ్మ, నిఖిత అందరూ వాళ్ళు చూసుకుంటూ ఉన్నారనమాట. కాబట్టి నేను ఇక్కడ డెకరేషన్ నేను ప్రకాష్ చూస్తున్నాము. ఇక్కడ లైటింగ్ కొద్దిగా డల్గా కనిపిస్తుందని చెప్పేసి ప్రకాష్ లైటింగ్ వేయడానికి చూస్తున్నాడనమాట. మేము ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా ఇది లైటింగ్ సరిపోతుందిలే అనేసి అనుకున్నాము. డైలీ ఉంటాం కాబట్టి లైటింగ్ సరిపోతుంది అనుకున్నాం. కానీ కెమెరాకి లైటింగ్ డల్గా ఉందనేది వీడియో స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైందనమాట. కాబట్టి అప్పుడు లైటింగ్ సెట్ చేయడానికి చాలా చూసాం కానీ అప్పటికప్పుడు అది కుదరలేదనమాట. సరే ఉన్నిలే ఇంకా అని చెప్పేసి ఇంకా ఉన్న లైటింగ్తోనే వీడియోస్ అయితే షూట్ చేయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఈ ఆర్చ్ అంతా కూడా నేను ముందే చేసేసాను కాబట్టి మామూలుగా మనకి దొరుకుతుంది కదా ర్యాప్, అది ఏమంటారు రిబ్బన్, ఆ బెలూన్ రిబ్బన్ డబల్ టేప్తో అతికిచ్చేసి బెలూన్ చుట్టూ తిప్పుతూ ఉంటే అది స్టాండర్డ్గా అట్లనే నిలబడిపోతుంది అనమాట. మనం అక్కడక్కడ ఒక బెలూన్కి అక్కడ ఒక బెలూన్కి ఇక్కడ ఒక బెలూన్కి డబల్ టేప్ అతికిచ్చేసామనుకో స్టాండర్డ్గా ఉండిపోతుంది, ఏం పడిపోదు అనమాట. మనం ఈవెంట్ జరిగేటప్పుడు కూడా ఏం బెలూన్ పడిపోవడం అలా అంతా ఏముండదు. ఇంకా ఆర్చ్ లాగా వేసిన తర్వాత హ్యాపీ బర్త్డే బ్యానర్ కూడా నేను అతికిచ్చేసాను. తర్వాత కింద వచ్చేసి యోక్షి అని ఫాయిల్ బెలూన్తో పెడదాము అంటే చాలా హెవీగా అయిపోతుంది, అక్కడంతా అంత ప్లేస్ గజిబిజిగా ఉంటుంది అని చెప్పేసి క్లమ్జీగా ఉంటుంది అనేసి నేను అది తీసుకోలేదనమాట. ప్రిన్సెస్ అనేది అయితే బాగుంటుంది, కొద్దిగా లుక్ కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి లుక్ అయితే అది ప్రిన్సెస్ అయితే తీసుకున్నాను అనమాట. హ్యాపీ బర్త్డే ప్రిన్సెస్ అనే వచ్చింది, చాలా బాగుందనమాట ఫాయిలిన్ బెలూన్. తర్వాత స్టార్స్ కూడా వచ్చినాయి. అంతా వచ్చేసి ప్యాకేజ్ అనమాట. ఇదంతా కూడా ఈ బెలూన్స్ హ్యాపీ బర్త్డే బ్యానర్ కానీ ఇవంతా కూడా ఒక ప్యాకేజ్లో వచ్చింది నాకు. అంతా కూడా సెట్ చేస్తూ ఉన్నాను అనమాట. బటర్ఫ్లై థీమ్ లాగా చేయాలి అనుకున్నా కాబట్టి నేను అన్నీ కూడా బటర్ఫ్లైగా ఉండాలనే చూస్తున్నాను. బెలూన్స్కి కూడా అక్కడక్కడ బటర్ఫ్లైని అతికిచ్చాను అనమాట. ఇంకా కొద్దిగా మంచిగా ఎలిగెంట్ లుక్ రావాలి అని చెప్పేసి. ఇటువైపు వచ్చేసి ONE1 బాక్సెస్ పెట్టాలి కదా, నేను తప్పుగా పెట్టానమాట. కింద నుంచి ONE పెట్టిన, పైనుంచి ONE పెట్టింటే మంచిగా అనిపించేది. అది నేను కింద కూర్చొని బాక్సెస్ పెట్టడం వల్ల ఇట్లా కింద నుంచి సెట్ చేసేసాను అనమాట. అది ఎవరు చూసుకోలేకపోయినాం. ప్రకాష్ వచ్చి అక్కడ అరేంజ్ చేసినా కానీ అది రివర్స్గానే ఉంది అనమాట. మనం అప్పుడు చూసుకోలేదు. లాస్ట్లో కొద్దిగా చూసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ చేశాననమాట. ఈ కేక్ కటింగ్ అంతా కూడా ఇంకా రివర్స్లోనే ఉంటుందన్నమాట ONE అనేది. ఇంకా బెలూన్స్కి అక్కడక్కడ నేను లైటింగ్స్ కూడా సెట్ చేద్దాము అని చెప్పేసి లైటింగ్ అయితే పెట్టానమాట. ఇప్పుడు లైట్స్ వేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి బెలూన్స్కి అయితే లైటింగ్ పెట్టేశాను. ఇప్పుడు లైట్స్ వేస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో కదా, అట్లనే అనమాట. ఇంకా కేక్ కట్ చేయడానికి టేబుల్ పెట్టేశాను. అటువైపు ఇటువైపు వచ్చేసి ఏమంటారు మన బెలూన్ స్టాండ్స్ కూడా తీసుకున్నాను అనమాట. అవంతా కూడా పెట్టేశానమాట. ఇక్కడ వచ్చేసి నేను ఈవెంట్స్ అంటేనే నేను కంపల్సరీగా శారీ కట్టుకుంటాను కాబట్టి ముందే ఆ రోజు అంటే కుదరదని చెప్పేసి ముందే పిన్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. కొద్దిగా ఈజీ అవుతుంది అనమాట మనకి, అప్పటికప్పుడు అంటే కుదరదని చెప్పేసి అలా చేసుకున్నాను. తర్వాత ఇంకా పిల్లలకి ఇద్దరికి కూడా ఫ్రాక్స్ వేసేసాము. ఇద్దరు కూడా మంచిగా రెడీ చేసుకున్నారు. ఇద్దరు కూడా సేమ్ డ్రెస్లే వేసేసాను అనమాట. అది కూడా బటర్ఫ్లై డ్రెస్సులు వేసాను అనమాట. కొద్దిగా సింపుల్గానే వేసాను, హెవీగా ఏం వేయలేదు. వాళ్ళు ఎందుకంటే కంఫర్ట్గా ఉండాలి బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పేసి ఎక్కువ ఇబ్బంది పెడితే కష్టమవుతుంది, ఆ పిల్లలు సపోర్ట్ చేయరు అని చెప్పేసి సింపుల్గా ఉండేటివే వేశాను. డ్రెస్ పైన బటర్ఫ్లైస్ వచ్చినాయి అనమాట. కాబట్టి దానికోసం తీసుకున్నాను డ్రెస్సెస్. బటర్ఫ్లై థీమ్గా మంచిగా వచ్చింది, కుదిరింది బాగా. డ్రెస్సెస్ బాగా కుదిరినాయి, డెకరేషన్ అంతా కూడా మంచిగా వచ్చిందనమాట. మేము చేసిన వంటలు కూడా బాగున్నాయి అనమాట. బిర్యానీ కానీ అత్తమ్మ చేసిన చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ, చపాతీ ఇవంతా కూడా చేశానమాట. వెజ్ నాన్ వెజ్ రెండు చేసాము, బాగా కుదిరినాయి అవి కూడా. అంతా మంచిగా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ మేము కేక్ కట్ చేసిన తర్వాత ఆ పాపకైతే ఆశీర్వాదం ఇచ్చినాము. తర్వాత అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా అందరూ వచ్చి
ఇక్కడ ఆశీర్వాదం చేస్తూ ఉన్నారనమాట. డెకరేషన్ అయితే చాలా మంచిగా అనిపించింది. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది, ఎంత బాగా చేసినారు అని అనిపించింది అనమాట. అంత ఈ కష్టం అంతా కూడా ఒక్క నిమిషం పోతుంది అనమాట అట్లా అంటే. ఎందుకంటే నేను 3-4 డేస్ నుంచి చూస్తూ ఉన్నాను ఈ బర్త్డేస్ సెలబ్రేషన్స్ చేయాలి, మంచిగా చేయాలి అని చెప్పేసి ముందు రోజు అన్ని ప్లాన్స్ చేస్తూ ఉన్నాను కాబట్టి ఆ రోజు మంచిగా కుదిరింది అని నేను అనుకుంటాను అనమాట. ఎందుకంటే అప్పటికప్పుడే అంటే అసలు కుదరదు. మనం ఎక్కువ టెన్షన్ పడిపోతాం. ఎలాగో అలాగా ఉన్నిలే అని చెప్పేసి అప్పటికప్పుడు అనుకునేస్తాననమాట. ఈ 4 డేస్ దివి బర్త్‌డే అప్పుడు కూడా అంతే. అలా బెలూన్స్ అతికిచ్చేస్తాము. ఇంక టైం అయిపోతదని కేక్ కట్ చేసేస్తాం కదా! అలా కాదు, మంచిగా చేయాలి. ఎందుకంటే మేము ఇక్కడ ఎవ్వరు లేరు కదా! ఇక్కడ మేముండే చోట ప్రకాష్ కొలీగ్స్ మాత్రమే వచ్చారనమాట. ఇక్కడ రిలేటివ్స్ ఎవరు లేరు కాబట్టి ఆ పాపకి ఎప్పటికి మెమొరీగా ఉండాలి అని చెప్పేసి నేను డెకరేషన్ అన్నా బాగా చేయాలి. ఫోటోస్, వీడియోస్ అంతా కూడా మెమొరీగా ఉండాలి. ఎప్పుడైనా చూసుకున్నప్పుడు కూడా చాలా బాగా మంచిగా అనిపించాలి అని చెప్పేసి ఇలా చేశారనమాట. సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగినాయి. కానీ అమ్మ, నాన్న మిస్ అయిపోయినారు. అమ్మ, నాన్న కూడా వచ్చింటే ఇంకా చాలా మంచిగా జరిగేది. హడావిడి ఎక్కువగా ఉండేదనమాట. మా చెల్లి వాళ్ళందరూ వచ్చింటే, మా చెల్లి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల అంత కుదరలేదనమాట. ఏదో ఒక్కొక్కసారి అట్లా జరిగిపోతా ఉంటది. బాగా కుదిరితే అందరూ మంచిగా వచ్చిందంటే ఇంకా మంచిగా అనిపించేదనమాట. ఇంకా తిరుపతిలో అంటే ఇంకా అందరు రిలేటివ్స్ కూడా అందరూ వచ్చేవాళ్ళు కాబట్టి ఇంకా బాగా జరిగేది. ఇంకా అదేమో యోక్షి బర్త్‌డే ఇలానే జరగాలని ఉండింది. కాబట్టి ఇక్కడైతే జరిగింది. సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగినాయి. రిలేటివ్స్ ఎవరు రాలేదు కానీ ప్రకాష్ వాళ్ళ కొలీగ్స్ అందరూ వచ్చినారు. బాగా సందడిగా బానే ఉంది. డెకరేషన్ అంతా కూడా బాగా సెట్ అయింది. అంతా బాగా జరిగిందనమాట. మేము కూడా అందరం మంచిగా ఫోటోస్, వీడియోస్ అయితే ఎక్కువగా తీసుకున్నామనమాట. ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి మేము ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత ఇంకేం చేస్తాం, డెకరేషన్ అంతా బాగుంది. లైటింగ్ మాత్రం బాగుండింటే ఇంకా మంచిగా అనిపించేది. లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల కొద్దిగా అలానే ఉందనమాట. కానీ మాకు మెమొరీగా ఉండాలి అని చెప్పేసి అలానే పెట్టుకునేసినాను. తర్వాత ఇంకా అందరం సింగిల్‌గా తీసుకున్నాం. ఇప్పుడైతే అంతా గ్రూప్‌గా తీసుకోవాలి అని చెప్పేసి అత్తమ్మ, మామయ్య, పిల్లలు మేమందరం కూడా ఇట్లా ఫోటోలు, వీడియోలు అయితే తీసుకుంటూ ఉన్నామనమాట. ఇంకా మేమే కదా అందరు ఫోటోలు, వీడియోలు తీసుకోవాలి అని చెప్పేసి తర్వాత ఈడొచ్చేసి పాప కేక్ అడుగుతూ ఉంటే కొద్దిగా కేక్ కట్ చేసి తనకైతే ఇస్తూ ఉన్నాననమాట. ఈ యోక్షికి వెనకాల బటర్‌ఫ్లై పెట్టాను కదా! కాబట్టి ఇంకా మంచిగా ఎలిగెంట్‌గా అనిపించిందనమాట. మొత్తానికి ఆ థీమ్‌కి సెట్ అయింది అనిపించింది నాకు. మొత్తం బటర్‌ఫ్లై థీమ్ ఎంచుకోవడానికి కారణం కూడా అంత ఈజీగా దొరికేస్తాయి. మనం పెట్టినప్పుడు కూడా బాగా ఎలిగెంట్‌గా కనిపిస్తది. క్లమ్జీగా లేకుండా అని చెప్పేసి నేను ఇక ప్రిన్సెస్ అంటే మనకి బటర్‌ఫ్లైస్ అవంతా మంచిగా గుర్తొస్తాయి కాబట్టి అవే పెట్టాలి అనేసి అనుకున్నాననమాట. ఇక్కడ పాప బర్త్‌డే డాన్స్ చేస్తుంది. బటర్‌ఫ్లై అంటేనే మనకి బటర్‌ఫ్లై సాంగ్ ఎంత ఫేమసో తెలుసు కదా! కాబట్టి తను వేస్తూ ఉంటే చిన్న క్లిప్స్ అయితే తీశాననమాట. డెకరేషన్ అంతా నేను దగ్గర నుంచి తీయలేదని చెప్పేసి ఒకసారి చూపిస్తున్నాను అనమాట మీకంతా గూడా. అక్కడ బెలూన్స్‌కి అంతా గూడా బటర్‌ఫ్లైస్ పెట్టాము. ఇక్కడ ONE1 రాసాను. బాక్సెస్ అన్నీ పెట్టేసాము. ఇటు సైడు, అటు సైడు బెలూన్ స్టాండ్ కూడా పెట్టామనమాట. బెలూన్ స్టాండ్ అనేది ఫస్ట్ ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు. తర్వాత కూడా మనం డెకరేషన్‌కి అప్పుడప్పుడు ఇట్లా బెలూన్స్ పెట్టుకోవచ్చనమాట. ఇంకా మా పాప వచ్చేసి బర్త్‌డేకి సాంగ్ డాన్స్ ఏస్తుందనమాట. ఎందుకు అంటే ఈమె యాన్యువల్ డేకి డాన్స్ ఏసిందనమాట. అక్కడ నేను ఆ డాన్స్ వీడియో షూట్ చేశాను. ఆ వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటే అది కాపీరైట్ క్లెయిమ్ వస్తుందనమాట. కాబట్టి నేను అక్కడి నుంచి డిలీట్ చేసేసాను. ఈ బర్త్‌డేకి ఇప్పుడు బాగా సెట్ అవుతది. డెకరేషన్ అంతా కూడా బాగుంది కదా అని చెప్పేసి తను డాన్స్ ఏస్తుంటే వీడియో తీశాననమాట. తను వేసిన తర్వాత మేము కూడా వేసాం డాన్స్. అది కూడా చూపిస్తాను చూడండి. ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అసలు చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఎందుకంటే సెలబ్రేషన్స్ అనేది బాగా జరుగుతూ ఉన్నాయి. డెకరేషన్ అంతా బాగా సెట్ అయిపోయింది. అక్కడ ఫుడ్ కూడా మంచిగా టేస్టీగా వచ్చిందనేసి అనుకున్నాననమాట. ఇంకా టేస్ట్ చేసిన వాళ్ళు కూడా బాగుంది అని చెప్పినారు కదా! కాబట్టి ఇంక మేము చాలా హ్యాపీగా ఉన్నాననమాట. కాబట్టి డాన్స్ వేయాలి అనుకోలేదులే కానీ పాప వేస్తుంటే ఇంక ప్రకాష్ కూడా ఎంకరేజ్ చేశాడనమాట. ఉమెన్స్ డే కదా స్పెషల్, వేయండి డాన్స్ వేయండి అంటే ఆల్రెడీ మాకు డాన్స్ వచ్చనమాట నాకు. ఎందుకంటే నేను 6th to డిగ్రీ వరకు కూడా నేను డాన్స్ స్కూల్లో యాన్యువల్ డేస్లో వేశాను. క్లాసికల్ డాన్స్ కూడా 8th, 9th, 10th స్కూల్లో వేసేవాళ్ళం అనమాట. పిల్లలకి కూడా నేను నేర్పిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇక్కడ నాకు ఆ ఫెసిలిటీ లేదు డాన్స్ క్లాస్‌కి వెళ్ళడం. కాబట్టి నేను అప్పుడప్పుడు వేస్తూ ఉంటాము. కాబట్టి మనకు మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి పాప డాన్స్ ఏసిన తర్వాత అత్తమ్మ కూడా వేసిందనమాట డాన్స్. అత్తమ్మ, నేను, దివి ముగ్గురం వేశాము. అది ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇట్లా డాన్స్ చూడడం కంటే సాంగ్ పెడితే మంచిగా అనిపిస్తది. కానీ సాంగ్ పెడితే నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తదనమాట. కాపీరైట్ క్లెయిమ్ వస్తే వీడియో డిలీట్ అయిపోతది. కాబట్టి నాకు మెమొరీగా ఉండాలి గానీ చాలా చిన్నగా వేశాము. ఊరికే జస్ట్ ఇంకా అందరం ఉండింటే ఇంకా మంచిగా వేసేవాళ్ళం కానీ ఏదో కొద్దిగా మెమొరీగా ఉంటది అని చెప్పేసి కొద్దిగా అలా చిన్నగా వేసాము. ఎక్కువేమి వేయలేదు.
ఇంకా అత్తమ్మ మేము అందరం కలిసి వేసాము. నేను కొద్దిగానే వీడియో తీసుకున్నామనమాట. ఎక్కువగా ఏం వేయలేదు కాబట్టి. పిల్లలు కూడా ఇద్దరు మంచిగానే సపోర్ట్ చేశారు. ఏమి పెద్దగా ఏడ్చలేదు. ఇంగా తెలిసిందే గదా! కేక్ కట్ చేసేటప్పుడు యోక్షి అయితే కొద్దిసేపు ఏడ్చిందనమాట. ఎందుకంటే మనం పిల్లల పైన ఎక్కువ ఫోకస్ పెడతాం కాబట్టి, ఆ టైంలో ఇంక అందరూ కొత్తగా వస్తారు, కొత్తగా చూస్తూ ఉంటారు. మనం కూడా డైలీ వేసే కంఫర్ట్ డ్రెస్సులయితే వేయం కదా! కొద్దిగా గ్రాండ్‌గా ఉండాలి అని చూస్తాము. కాబట్టి అలా అలా కొద్దిసేపు ఏడ్చింది గానీ, తర్వాత మంచిగా ఉంది. పెద్దగా ఏమేయలేదు. జస్ట్ ఒక 2 స్టెప్స్ మాత్రమే ఏసాము. ఏమంటే మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి అలానే పెట్టుకున్నాననమాట. ఇంక తర్వాత నేను వడ్డానం పెట్టుకున్నా కదా! అది వచ్చేసి యోక్షి బర్త్‌డే కోసమని అత్తమ్మ యోక్షికొకటి, నాకొకటి తీసుకొచ్చిందనమాట. నేను యోక్షి ఇంక ఫ్రాక్ ఏసుకుంది కాబట్టి పెట్టలేదు. నేను పెట్టుకున్నా. ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంక తర్వాత ఇంక యోక్షి కేక్ కట్ చేసిన తర్వాత బాగా యాక్టివ్ అయిపోయిందనమాట. కాబట్టి ఫోటోస్ కూడా మంచిగా తీసుకుంటుందని చెప్పేసి ఫోటోస్ కొన్ని కొన్ని తీసుకున్నాము. అందరం ఇట్లా బెలూన్స్‌కి లైటింగ్ వేయడం వల్ల మంచిగా ఫోటోస్ కూడా బాగొచ్చినాయనమాట. ఈ ఫోటోస్ అన్నీ కూడా ఐఫోన్‌లో తీసినేటివి. బలరాం అన్న తీసినాడనమాట. కాబట్టి ఇవి మంచిగా అనిపించినాయి. నా ఫోన్‌లో తీసినేటివి పెద్దగా అంతగా దూరంగా పెట్టినా కాబట్టి డల్‌గానే వచ్చినాయి వీడియోస్ అవన్నీ కూడా. ఈ ఫోటోస్ అయితే అన్న తీశారు కాబట్టి మంచిగా ఫోటోస్ అంతా బాగున్నాయన్నమాట. వీళ్ళంతా కొలీగ్స్ అందరూ కూడా వచ్చినారు. కేక్ కట్ చేసిన తర్వాత అందరూ వచ్చినారనమాట. వీళ్ళంతా ఎందుకంటే బ్యాంక్‌లోనే వర్క్ చేస్తారు కాబట్టి అందరూ బ్యాంక్ క్లోజ్ అయిపోయిన తర్వాతనే రావాలి కాబట్టి నైట్ అయిపోయిందనమాట వీళ్ళొచ్చేలోపే. వీళ్ళు రాకముందే మేమంతా కేక్ కట్ చేసేసాము. 8 లోపే బావుంది టైము కేక్ కట్ చేయడానికి అని చెప్పేసి 8 లోపే కట్ చేసేసాము. ఇంకా వీళ్ళందరూ వచ్చేలోపే 8:30, 9 అయిపోయిందనమాట. ఇంకా అందరూ కూర్చొని బర్త్‌డేస్ గిఫ్ట్స్ ఇచ్చినారు. డ్రెసెస్ అవన్నీ ఇచ్చినప్పుడు ఫోటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నామనమాట. ఇంక అందరూ కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఇంకా భోజనాలైతే పెట్టేసామనమాట అందరికీ గూడా. అందరూ వచ్చి కూడా తినేసి వెళ్ళారనమాట. ఇక్కడంతా గూడా మళ్ళీ ప్రకాష్ వాళ్ళు ఇంకా ఒకరు వెళ్ళిపోయి వాళ్ళంతా 4, 5 మెంబర్స్ ఒకసారి కూర్చున్నారు. వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత మేమందరం కూడా కూర్చొని తినేసామనమాట. ఇలా జరిగినాయనమాట మా సెలబ్రేషన్స్. తర్వాత మరుసటి రోజు వచ్చేసి నిఖిత వాళ్ళు తీసుకొచ్చిన డ్రెస్ అయితే వేసేసామనమాట. ఇది డెకరేషన్‌కి బాగా సెట్ అవుతది. ఫోటోస్ కూడా బాగొస్తాయి అని చెప్పేసి నైట్ వేసినారు. ఇంకా అలానే పడుకుందనమాట పాపం. మార్నింగ్ లేచి బాగా యాక్టివ్‌గా ఆడుకుంటూ ఉందని చెప్పేసి నేను కొద్దిగా చిన్నగా వీడియో తీశాననమాట. ఇలాంటి టైంలో బాగా ఆడుకుంటది కానీ మనకి టయానికి పిల్లలు ఎందుకంటే మనం అప్పుడు ఫోకస్ చేస్తాం కాబట్టి పిల్లలు సరిగ్గా ఉండరనమాట. ఇంకా తర్వాత ఇది వెడ్నెస్‌డే అనమాట. వెడ్నెస్‌డే ఈవినింగ్ తను ఆడుకుంటూ ఉంటే చిన్నగా క్లిప్ తీశాననమాట. ఆ టాయ్ ఎలా ఎగురుతుంటే పాప కూడా అలానే బాగా ఆడుకుంటుందనమాట. డాన్స్ ఏస్తుంది, క్లాప్స్ కొడుతుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది ఆ టాయ్‌తో. బాగా ఆడుకుంటుంది కదా అని చెప్పేసి నేను మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి చిన్నగా క్లిప్స్ అయితే తీసామనమాట. ఇంకా బర్త్‌డే సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం డెకరేషన్ కూడా ఇంక అన్నీ వన్ బై వన్ తీసేయాలి కదా! కాబట్టి ఇంక అన్నీ కూడా తీయడం స్టార్ట్ చేశాననమాట. నేను వెడ్నెస్‌డే ఈవినింగు ఈ బాక్సెస్ కానీ, బెలూన్ స్టాండ్ కానీ అవన్నీ మళ్ళీ మనకి రీయూజబుల్ అవుతదనమాట. మళ్ళీ మనం బర్త్‌డేస్‌కి మళ్ళీ పెట్టుకోవచ్చనమాట. ఈ బాక్సెస్ కూడా మనం మళ్ళీ బెలూన్స్ అన్నీ తీసేస్తే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత బెలూన్ స్టాండ్ కూడా కొనుక్కున్నాను కాబట్టి అవి కూడా తర్వాత పనికొస్తాయి అని చెప్పేసి నేను అవన్నీ కూడా మళ్ళీ అన్నీ తీసేసి అన్నీ కూడా బాగా పెట్టుకున్నాను. ఇంక యోక్షి బాగా ఆడుకుంటుంది అని చెప్పేసి చిన్న చిన్నగా క్లిప్స్ అయితే తీశాననమాట. ఇంక సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం అన్ని డెకరేషన్ కూడా తీసుకోవాలి కదా! కాబట్టి అన్నీ తీయడం అయితే స్టార్ట్ చేసేసాననమాట. ఇంకా బటర్‌ఫ్లైసు, హ్యాపీ బర్త్‌డే బ్యానర్ ఇంకా బెలూన్స్ కూడా చాలా మిగిలిపోయినాయనమాట. కొద్దిగా ఎక్కువగానే బెలూన్స్ తీసుకున్నాననమాట. ఆర్చ్ కదా ఎక్కువ పడతాయి అని చెప్పేసి నేను ఎల్ షేప్ తీసుకోవడం వల్ల కొద్దిగానే పట్టినాయనమాట బెలూన్స్. అన్నీ గూడా ఇంకా ప్యాక్ చేసేసామనమాట. ఇంకా ఒక బ్యాగ్‌లో పెట్టేస్తే ఇంక మళ్ళీ మనకి అవసరం ఉన్నప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు అని జెప్పేసి అన్నీ దానికి సంబంధించినటువన్నీ గూడా కవర్స్‌లో పెట్టేసాననమాట. ఏది అతుక్కుపోవడం కానీ, ఇరిగిపోవడం కానీ అలాంటివి ఏం చూడకుండా అన్నీ నీట్‌గా సెట్ చేసేసుకున్నామనమాట. మళ్ళీ మనకి యూజ్ కావాలి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.